మేము ఒక పత్రికలో వార్తను రాసామంటే జనం అందరు నిజమని నమ్ముతారన్నటువంటి నమ్మకంతోనే ప్రస్తుతానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి. వాస్తవంగా గతంలో నమ్మేవాళ్ళు, నిజంగా పత్రికలు వచ్చిందంటే నిప్పులేందే పొగరాదని 100కి 90% నమ్మేవాళ్ళు. ఇప్పుడు 100కి 10% కూడా నమ్మట్ల. దాని వెనకాల ఏదో ఉందన్నటువంటిది డిసైడ్ అయిపోయారు. ఇదివరకు విశాలాంధ్ర ప్రజాశక్తినో సాక్షిలోనో వచ్చిందంటే అది వాళ్ళ పార్టీ వెర్షన్లే అనుకునేవాళ్ళు, ఈనాడు జ్యోతిలో వచ్చిందంటే వార్త అనుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిదంటే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అనుకుంటున్నారు కానీ ఏమి అనుకోవట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కుప్పంకి సంబంధించి వీళ్ళు ఒక వార్త రాసుకొచ్చారు. మొన్న ఇనాగరేట్ చేశాడు నిన్న జగన్మోహన్ రెడ్డి, అందులో నీళ్ళు ఏమి లేవు అన్నటువంటిది. ఒకసారి వాళ్ళు రాసిన వార్తనే మొన్నటిది నిన్నటిది చూద్దాం. జగన్ ఇనాగరేషన్ చేసే రోజు పొద్దున ఏం రాశారు? కుప్పంకి వెళ్ళే రోజున పొద్దున దారిలో ఉన్నటువంటి నీళ్ళు ఎవ్వరు తోడుకోవడానికి వీల్లేదని, ఎవరైనా వాడుకుంటే పెనాల్టీ వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తద్వారా నీళ్లు కుప్పానికి తీసుకొచ్చారని చెప్పారు. అవునా కదా? నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? ఇప్పుడు అదే నీళ్లు అక్కడ లేవు, అదంతా ఉట్టి మోసమే, గేటు పెట్టారంటున్నారు. మోసం అంటే ఎప్పుడవుతుంది? ఏమన్నా ట్యాంకర్ తీసుకొచ్చా ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తే మోసం అవుతుంది. నీళ్ళను ఒక చోట నిలవ పెడతారు, అది అట్లా ఫ్లో అయ్యి కంటిన్యూగా వచ్చేంత స్థాయి ఉంటుందా? కృష్ణానదికి ఆనుకునే ఉంది అది కుప్పం. అన్ని 100 కిలోమీటర్ల దూరం వచ్చినప్పుడు ముందు ఇనాగరేషన్ కోసమే కొన్ని నీళ్లు వాడతారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ముందు చెరువులు దారిలో నింపాలి, ఆ తర్వాత కాలువలోకి నీళ్లు కంటిన్యూ అవ్వాలి. ఇనాగరేషన్ అన్నప్పుడు అదే గది చేసేది. ఇప్పుడు ఆ మధ్యన రెయిన్ గన్స్ అని చంద్రబాబు గారు పెట్టారు. మొత్తం ఓ ట్యాంకర్లో నీళ్లు పట్టుకొచ్చి పోసి ట్యాంకర్లతో కుంటలో అక్కడి నుంచి పెట్టి రెయిన్ గన్ అన్నారు. అది మోసం అంటారు. కానీ కాలువ తవ్వి అక్కడ దాకా వచ్చాక అక్కడికి నీళ్ళు వచ్చి ఇనాగరేషన్ అయ్యాక ఆ తర్వాత అయిపోయినాయి నీళ్లు అంటే, ఇప్పుడు మొత్తం మనకు పంట కాలువలో చూడండి ఎన్ని నీళ్లు ఉంటాయో. ప్రతి ఏడాది కొన్ని రోజులే కదా నీళ్లు ఉండేది, మిగతా టైంలో ఎండిపోయినాయి ఉంటాయి కదా. కాబట్టి కాలువలు తవ్వడం మానేయాలా అంటే, ఫస్ట్ పేపర్ చూడగానే ఛీ ఇదంతా మోసం రైళ్ళు అనే ఒక ఫీలింగ్ కల్పించడం కోసం ఛీ అనే తరహాలో వార్తలు రాసుకొస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు.